అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు ఆదివారం చర్చికి వెళ్తున్నామండి. మన బుధవారం ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకున్నాం అండి. పెద్ద పాస్టర్ అమ్మ గారి బట్టలు పెట్టుకుంటాం అనుకున్నామండి. ఈరోజు చర్చికి వెళ్ళి పాస్టర్ అమ్మ గారికి బట్టలు పెడుతున్నామండి. ఈరోజు చర్చికి బయలుదేరి వెళ్తున్నామండి. మన ఈ పాపేనండి మా పెద్ద అమ్మాయి అండి. ఏదైతే బర్త్డే జరిగిందండి. వీడు చిన్న అమ్మాయి అండి, పూజిత సుప్రజ అండి. మా ఆయన గారు అండి. ప్రార్థనకి బయలుదేరి వెళ్తున్నామండి. ఒంట్లో బాగోక పెద్ద పాస్టర్ గారు మొన్న ప్రార్థనకు మా ఇంటికి రాలేకపోయారండి. అందుకే ఈరోజు చర్చిలో బట్టలు పెడుతున్నామండి పాస్టర్ అమ్మ గారికి. వీటిని దీవించి ఆశించి ఈ కానుకలు ప్రభావ ఈ సేవ వరకు మీ పరిచయం వినించి ఆకాశం వాటిని పట్ట విస్తారాన్ని చెబుతున్నవి ఊరంతా ప్రతిఫలం పొందుకుని పంచుకున్నాము తండ్రి. వచ్చండి మన దైవ తండ్రి వందనాలు. వీటిని తీసుకొచ్చిన ధైర్యం దీవించి ఆశ్రమించండి. ధైర్యం అమూల్య రక్తాన్ని వ్యాధి బాధ బలహీనతతో ధైర్యం సిలువకు ఔషధంగా చేసిన వారికి ఈ ధైర్యం ద్వారా సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం అని యేసునామములో పంచుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి సహవాసము సహకారం కావుతారు భద్రత ఆయన సంఘందరికీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి మంది ప్రతి బిడ్డకు దేశ రాష్ట్ర నాయకులకు ముఖ్యంగా ఈరోజు జరిగిన ప్రార్థన పూజలో రోజు పండుగ జరుపుకున్న బిడ్డలు ఇంకా బలహాలు తీసుకున్న బిడ్డలందరినీ ప్రభు కఠినపెట్టుకున్నట్టు ప్రభు దీవించి ఆశీర్వదించి నిరంతర ఫలితం బిడ్డలు పరిగ్రహించి కాపాడని కాక పాస్టర్ అమ్మ గారికి బట్టలు పెట్టుకుంటున్నామండి ఈరోజు.